హలో ఫ్రెండ్స్, 8 మే 2024న గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీలో శరీర అవయవ దానంపై జరిగిన అవగాహన సదస్సు అద్భుతంగా జరిగింది. డాక్టర్ ఏ హిమబిందు గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఎనాటమీ, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ఇందులో డాక్టర్ కేపీ రావు గారు, ట్యూటర్ ఆఫ్ ఎనాటమీ, మరియు డాక్టర్ జిఎం కృష్ణారావు గారు, డైరెక్టర్ అకాడమిక్స్, మరియు డాక్టర్ సత్యవర ప్రసాద్ గారు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్గా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతా మహాలక్ష్మి గారు పాల్గొన్నారు. ఆ ట్రస్ట్ తరఫున శ్రీమతి ఎస్ ఇందిరా గారు, శ్రీమతి నర్రా సీతా మహాలక్ష్మి గారు, శ్రీమతి అరుణ గారు, శ్రీమతి సురేఖ గారు, శ్రీమతి రామేశ్వరి గారు మరియు వినోద్ బాలు గారు పాల్గొన్నారు. ఇప్పుడు డాక్టర్ కె సత్యవర ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. కృష్ణారావు గారు సిన్స్ 1977 ఈజ్ మై 3 years సీనియర్ అండ్ మెయిన్ అట్రాక్షన్ గూడూరు సీతా మహాలక్ష్మి గారు అండ్ మెయిన్ డియర్ ఫ్రెండ్స్ అంటే యంగర్ కొలీగ్స్. బై దిస్ టైమ్ అంటే ఇప్పటికల్లా మీకు అర్థమై ఉంటుంది, మీరు పీస్ఫుల్గా హ్యాపీగా కెడావర్ దగ్గర డిసెక్ట్ చేస్తున్నారంటే దీని వెనక ఎంత ఎఫర్ట్ ఉంది అంటే మీకు ఒక బాడీ వచ్చి మీరు డిసెక్ట్ చేసుకోగలుగుతున్నారండి. అంటే ఇప్పుడు నవేడేస్ యంగర్ జనరేషన్ మీరు అనుకోవచ్చు ఏముంది, వీడియోస్ చూసుకోవచ్చు, తర్వాత నెట్లో చూసుకోవచ్చు అనేసి. బట్ మీకు యాక్చువల్ ఫీల్ కానీ లేకపోతే డిసెక్షన్ కానీ చేస్తేనే మీకు కరెక్ట్గా ఫ్యూచర్ దిస్ ఈజ్ అనాటమీ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యూ. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే త్రూ అవుట్ యువర్ కెరియర్, అంటే టుమారో యూ మే బి ఎనీ స్పెషలిస్ట్ ఆర్ సూపర్ స్పెషలిస్ట్. ఏదైనా సరే ఈ ఫస్ట్ 1 yearలో చేసిన ఎఫర్ట్, ఎస్పెషల్లీ అనాటమీ డిసెక్షన్లో చేయటానికి బాడీ ఎంత అవసరమైంది అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. దీని వెనక మేడం గారు గూడూరి సీతా మహాలక్ష్మి గారు, సో ఇప్పటికి మీకు స్పీచ్ బట్టి అర్థమై ఉంటుంది, షీ ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్ యాజ్ వెల్ యాజ్ good activist and pro for our medical colleges. So give her a big clap for her. And coming to 1977 అప్పుడు డెడ్ బాడీస్ అసలు మనకు దొరికేవి కాదు మెడికల్ కాలేజీలో. సో మేము ఉండేది అప్పుడు మెడికల్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది, సో 100 members ఉండేవాళ్ళం. సో మెడికల్ కాలేజెస్ 6-7 ఉండేవి స్టేట్లో. ఇప్పుడు 40-50 దాకా మెడికల్ కాలేజెస్ వచ్చాయి. అక్కడే బాడీస్ దొరికేవి కాదు. తర్వాత 1990s 2000 అప్పుడు గవర్నమెంట్ కాలేజీలో 1-2 డెడ్ బాడీస్ ఉండేవి. ప్రైవేట్ కాలేజీల్లో లిటరల్గా డిసెక్షన్ లేకుండా అసలు స్టూడెంట్స్ వెళ్ళిపోయేవాళ్ళు అనాటమీ పాస్ అయ్యి. సో వాళ్ళ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. సో ఇప్పుడు థింక్ అబౌట్ ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో యు ఆర్ ఏబుల్ టు గెట్ అడిక్వేట్ డెడ్ బాడీస్. సో దట్ ఈజ్ ప్యూర్ కృషి, అంటే మేడం గారి కృషి వల్లే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఇంత ఫ్లరిష్ అయ్యి ఎస్పెషలీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. సో కమింగ్ టు 2 topics ఉన్నాయి ఇక్కడ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాజ్ వెల్ యాజ్ టోటల్ బాడీ డొనేషన్. సో నేను ఇందాక మేడం గారు చెప్పినట్టు నేను న్యూరో సర్జన్, మీకు అంతా తెలిసి ఉంటుంది. సో వైజాగ్లో 2008లో అంటే యాక్ట్ లేదు, ఇంతకుముందు బాడీస్ నుంచి ఆర్గాన్స్ తీసుకోవటం అనేది చాలా సివియర్ క్రైమ్. సో ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, క్లినీషియన్స్ కూడా ఎందుకు వచ్చిందిలే లెటెస్ట్ డిక్లేర్ డెత్ అండ్ క్రిమేట్ చేసేవాళ్ళు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ 2008 టు మోటివేట్ ది బాడీ, అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ న్యూరో సర్జరీలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఆర్గాన్స్ విల్ బి నార్మల్. సో మిగతా డిసీజ్డ్ పేషెంట్స్లో అంటే మనకి ఏదైనా రేనల్ ఫెయిల్యూర్ వీటిలో ఉన్నవి దే ఆర్ అన్ఫిట్. వేరేజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అప్పటికప్పుడు వరకు పేషెంట్ నార్మల్గా ఉంటారు. సో నార్మల్గా ఉండి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు దే ఆర్ ఐడియల్. అంటే మేము ఆర్గాన్ సప్లయర్స్ అంటాం న్యూరో సర్జన్స్. సో యూజువల్లీ వీ విల్ అటెండ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండ్ న్యాచురల్లీ వెన్ ఎవర్ బ్రెయిన్ డెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మోటివేట్ ది పేషెంట్స్. సో మేము అప్పుడు 2008-9లో యాక్ట్ రాకముందే, అంటే 2010లో యాక్ట్ వచ్చింది, ఏది ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్. సో దాన్ని నేషనల్ వైడ్ నోటో అంటామండి. నోటో అంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్.
సో దాని నుంచి సోటో అంటాం, అంటే మన స్టేట్ ఏపీ స్టేట్ది స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి 2010లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వచ్చింది. సో మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2015లో యాక్ట్ మొదలైంది. సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనము ఫ్రీగా అందరూ డాక్టర్స్ మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం చేయగలిగాము. సో నేను స్టేట్కి చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అంటాం, అంటే మొత్తం స్టేట్కి అంతా ఎక్కడ బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉన్నా వీ విల్ గివ్ పర్మిషన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్స్, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ఇవన్నీ ఇక్కడ మనం రెగ్యులర్గా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఎంత అడ్వాన్స్ అయిందంటే కేరళ అక్కడ హ్యాండ్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, కట్ అయినవి. సపోజ్ మెషిన్లో ఏదైనా ఉన్నప్పుడు హ్యాండ్స్ కట్ అయినా, అలాగే రీసెంట్గా యుట్రస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగారు. సో యుట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు దట్ లేడీ బికేమ్ ప్రెగ్నెంట్ ఆల్సో. సో సచ్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి టిష్యూ ఇవన్నీ మన ఇండియాలో కూడా ఇట్ ఈస్ పాసిబుల్. సో కమింగ్ టు అవర్ ఆంధ్రప్రదేశ్, నేను 3 years 2017 to 2021 వరకు చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్గా చేశాము. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒకటే జరిగేది. మేము వచ్చిన తర్వాత, నేను ఎస్పెషల్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ వైజాగ్, తర్వాత విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, వీటన్నిటిలోనూ ఐ కుడ్ మోటివేట్ ది నర్సింగ్ హోమ్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్. అండ్ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్స్ చేయగలుగుతున్నారు ఫ్రీగా ఇప్పుడు, కడావర్ ట్రాన్స్ప్లాంట్స్, అండ్ లైవ్ ఆల్సో దే ఆర్ డూయింగ్. సో విత్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ అండ్ అవేర్నెస్ బై మేడం గారు, దిస్ ఈజ్ పాసిబుల్. వన్ థింగ్ ఈజ్ డాక్టర్స్ కెన్ డూ వాట్ ఎవర్ ఆర్గాన్ రిట్రీవల్, అంటే ఆర్గాన్స్ తీయటము యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ప్లాంట్ చేయగలం, కానీ మోటివేషన్ చేయటం అనేది మోస్ట్ డిఫికల్ట్. ఐ విల్ గివ్ క్రెడిట్ మోర్ దెన్ 75% టు ది మోటివేటర్స్ రాదర్ దెన్ సర్జన్స్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్. సో మేడం గారు ఈ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ రావటం వల్ల నవేడేస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఈజ్ టోటల్ బాడీ డొనేషన్. ఇందాక నేను చెప్పినట్టుగా, సో టోటల్ బాడీ డెడ్ బాడీ డొనేషన్ నాట్ ఓన్లీ ఫర్ యూ ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్, నవేడేస్ సూపర్ స్పెషలిస్ట్లు ఆల్సో దే ఆర్ హ్యావింగ్ cadaver dissection. అంటే ఈవెన్ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు కూడా, మీరు కానీ వెళ్ళారంటే MS రామయ్య మెడికల్ కాలేజ్ విన్నారా, బెంగళూరు. సో దట్ ఈస్ కంట్రీలో ది బెస్ట్ cadaver dissection ఫర్ స్పెషలిస్ట్ క్లినీషియన్స్. ఒక డెడ్ బాడీ కానీ మనం ఆర్గనైజ్ చేయగలిగితే రైట్ ఫ్రమ్ హెడ్ నుంచి, హెడ్లో న్యూరో సర్జన్స్, ఇక్కడ ENT సర్జన్స్, నెక్స్ట్ తర్వాత థ్రోట్, సో వీటన్నిటిలోనూ తర్వాత అబ్డమిన్, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆల్ విల్ ఆపరేట్ ఆన్ దిస్, అంటే రియల్ టిష్యూ ఉండేది. సో ఫారినర్స్కి అయితే ఇట్ ఈస్ ఎ లగ్జరీ ఫర్ ది ఫారినర్స్, అంటే ఫారినర్స్ కూడా నౌ దే ఆర్ కమింగ్ టు ఇండియా మేడం ఫర్ cadaver dissections. సో ఇన్ని చేయటానికి cadaver dissections ఇవన్నీ ఇన్ని బాడీస్ అవైలబుల్ అవటానికి ఉన్న మేడం గారిని అగైన్ ఐ ఆమ్ కంగ్రాచులేటింగ్. సో వన్స్ అగైన్ ఫస్ట్ ఇయర్ యూ హ్యావ్ టేకెన్ ది స్టూడెంట్స్ అట్ రైట్ టైం, అంటే ఫస్ట్ ఇయరే కదా మీరంతా. సో ఫస్ట్ ఇయర్ ఉన్నారు కాబట్టి యూ నో ది ఎఫర్ట్స్, అండ్ హోప్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ విల్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. సో cadaver ట్రాన్స్ప్లాంట్స్ కానీ, డొనేషన్స్ కానీ, సోషల్ రిఫార్మ్స్ కానీ, you get inspiration from madam, and you will practice throughout your career another 30-40 years. So your lifespan will be 20, another 50 years you are going to carry the message, and I am thankful madam for inspiring the youngsters to carry your message for another 50 years. Thank you one and all.